టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. అయితే వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్ని కోరారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. తుది విచారణకు హాజరు కాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. తాము హాజరు కావడం లేదని స్పీకర్ కార్యాలయానికి సమాచారం పంపించారు. శాసనసభలో స్పీకర్ గారు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే వైసీపీ పార్టీకి వెళ్ళి వాళ్ళతో కార్యక్రమంలో పాల్గొనటం, మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద అనర్హత పిటిషన్ మేము వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున స్పీకర్ గారి కార్యాలయంలో అటెండ్ అవ్వడం జరిగింది. కానీ సభ్యులు ఈరోజు హాజరు కాల. ఎన్నిసార్లు వాయిదాలు పిలిచినప్పటికీ కూడా సభ్యులు హాజరు కాకపోవడం, అందువల్ల తప్పనిసరిగా మేము ఇచ్చిన పిటిషన్ ప్రకారం వాళ్ళందరూ కూడా అనర్హతకి అర్హులు, అనర్హత వేడి వాళ్ళ మీద వేయమని చెప్పేసి స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. దీనిపై టీడీపీ విప్ బాలవీరాంజనేయ స్వామి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నిటికీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి. నరేష్, అనర్హతపై వచ్చిన పిటిషన్ల మేరకు స్పీకర్ ఈ రోజు టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు, సాయంత్రం 4 గంటలకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు విచారణకు హాజరు కావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు తుది విచారణ జరుగుతుందని, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు అని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులకి నోటీసులు వెళ్లాయి. అదేవిధంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కర్ణం బలరాం, వాసుపల్లి గణేష్ లకు కూడా నోటీసులు వెళ్లాయి. అయితే గతంలో 4 పర్యాయాలు జరిగిన విచారణ సందర్భంగా టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 4 కూడా విచారణకు మొదటిసారి హాజరయ్యారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి కూడా మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు హాజరైన సందర్భంగా పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లు, ఛానల్స్ లో వచ్చిన టెలికాస్ట్లను చూసి తమపై వేటు వేయాలి అని భావించడం సమంజసం కాదని, ఇది శాసనసభ నిబంధనలకు కూడా విరుద్ధమని, అసంబద్ధమైన చర్య అంటూ కూడా స్పీకర్ ముందు ఆనం రామనారాయణ రెడ్డి వాదనలు వినిపించారు. పత్రికల్లో ఆ వార్త వచ్చినట్టు, ఛానల్స్ లో ఆ వార్త ప్రసారం అయినట్టు సంబంధిత యాజమాన్యాలు తప్పనిసరిగా ధృవీకరించాల్సిన అవసరం ఉందని, మీరిచ్చే డాక్యుమెంట్స్ కి సంబంధించి జెన్యూనిటీని తాము విశ్వసించడం లేదు అని కూడా ఆయన స్పీకర్ ముందు వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం విచారణను అప్పట్లో వాయిదా వేశారు. అయితే ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా కూడా ఆ డాక్యుమెంట్లు ఉంటేనే తాము విచారణకు వస్తాము అని చెప్పి కూడా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి సమాచారం పంపారు. తాము అలా కాకుండా ఈ రోజు విచారణకు హాజరు కాబోము అని కూడా సమాచారం పంపినట్టు తెలిసింది. అయితే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం ఏళ్లలో గత 4 పర్యాయాలు జరిగిన విచారణ సందర్భంగా ఈ 4గురిలో వాసుపల్లి గణేష్ మినహా మిగతా 3 ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క విచారణకి హాజరు కాలేదు. దీంతో ఇరుపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ రోజు గైరు హాజరు కావడంతో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం స్పీకర్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది అని చెప్పి వైసీపీ హైరాణ పట్టమే కాకుండా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ అనర్హత వేటు ప్రకారం తమకు నంబర్ దక్కుతుంది అని చెప్పి కూడా భావించారు అని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ రోజు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని, వారు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్ కి ఫిర్యాదు చేయడం, పైగా ఆయన ఈ రోజు స్పీకర్ వద్దకు వెళ్లి టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా విచారణకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన మీడియాతో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయటం లేదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం వైసీపీ ఎటువంటి నిర్ణయానికి వస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా